హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. రాజు ఆ తాతని చూసి ఆయన దగ్గరకు వెళ్ళాడు. గీత గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు హంసవరం అనే ఊరిలో గీత వాళ్ళ అమ్మానాన్న పేర్లు గంగయ్య, మంగమ్మ. వాళ్ళు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. కాని వారి ప్రేమను ఇళ్లల్లో చెప్పినప్పుడు ఇద్దరి కుటుంబాలు ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకుని హంసాపురం అనే ఊరికి వచ్చేశారు. అక్కడ చిన్న ఇల్లు కట్టుకుని ఎంతో సంతోషంగా జీవించసాగారు. మనకి ఎవరూ లేరు కదా? లేదు, నీకు నేను, నాకు నువ్వు ఉన్నావు. లేదు, మనకి ఇంకొకరు కూడా ఉన్నారు. అది ఎక్కడా? నా బొజ్జలో. కొంతకాలానికి వారికి ఒక అందమైన ఆడహంస పుట్టింది. ఆమెకు గీత అని పేరు పెట్టారు. గీత అచ్చం తన నాన్న గంగయ్యలాగే కనిపించేది. అమ్మానాన్నల ప్రేమలో ఎంతో ఆనందంగా పెరిగింది. ఐ లవ్ యు గీత. ఒకరోజు సోము గీతకు ప్రేమను వ్యక్తం చేశాడు. కాని సోము మంచివాడు కాదు. గీత ఈ విషయం తన అమ్మానాన్నలకు చెప్పింది. వాళ్ళు సోమును పిలిచి గట్టిగా హెచ్చరించారు. అవమానంతో కోపంగా వెళ్ళిపోయిన సోము ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేశాడు. ఇంతలో గీతకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని గంగయ్య, మంగమ్మ నిర్ణయించారు. గీతకు ఆ అబ్బాయి చాలా నచ్చాడు. పెళ్లి పనులు ఆనందంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి జరగకూడదు. గీతకు ఎవరూ లేకపోతే చివరికి నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు గీత తన స్నేహితుల దగ్గరకు వెళ్లిన సమయాన్ని గమనించిన సోము పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉన్నప్పుడు నీళ్లలో విషం కలిపాడు. తర్వాత దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. అలసిపోయిన వాళ్ళందరూ ఆ నీళ్లు తాగారు. కొద్దిసేపట్లో ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు. గీత పెళ్లి పందిట్లో అందరూ చనిపోయి ఉన్నారు. అది చూసిన గీత గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇది ఎవరు చేశారు? చివరికి ఆ పని చేసినది సోము అని తెలిసింది. వెంటనే ఊరి వాళ్ళందరూ కలిసి సోమును ఊరి నుంచి వెళ్ళగొట్టారు. కానీ అప్పటికే గీత పూర్తిగా ఒంటరిదైపోయింది. తన అమ్మానాన్నలను, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయిని గుర్తు చేసుకుంటూ రోజూ నది తీరానికి వచ్చి ఏడుస్తూ ఉండేది. ప్రేమ అంటేనే భయపడిపోయింది. గుర్తు చేసుకుంటూ రోజూ ఏడుస్తూ ఉండేది. ఆమె బాధను చూసిన రాజు మెల్లగా దగ్గరకు వచ్చాడు. గీత, నీకు ఇక ఎవరూ లేరని బాధపడొద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. ఆ మాట విన్న గీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని గీత మళ్ళీ ఎవరిని అయినా నమ్మగలదా? రాజు ప్రేమను అంగీకరిస్తుందా? లేక తన గతాన్ని గుర్తు చేసుకుంటూ దూరంగా వెళ్ళిపోతుందా? ఇవన్నీ పార్ట్ 3లో చూద్దాం. సోము ఇది చూసి ఏమి చేశాడు? గీత రాజు ప్రేమను ఒప్పుకుందా లేదా? సోము గీతను ఏమి చేశాడు? రాజు గీతను ఎలా చూసుకుంటాడు? పార్ట్ 3 కావాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోవద్దు. బై బై ఫ్రెండ్స్.